తిరుమల శ్రీవారి ప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగం అత్యంత బాధాకరమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు తెలిపారు. టీటీడీలో పనిచేసిన ధర్మారెడ్డి కూడా కల్తీ నెయ్యి ఇచ్చిన విషయం అంగీకరించారని గుర్తు చేశారు. నాణ్యత విషయంలో కొన్ని లారీలను వెనక్కు పంపినట్లు చెప్పారు. మరి అలాంటి కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనుక క్రైస్తవ మిషనరీల హస్తం ఉందనే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన జరుగుతుందన్నారు. గతంలో వైసీపీ వ్యవస్థలన్నీ చిన్నభిన్నం చేయగా ఎన్డీఏ పాలనతో ఏపీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు వనామ నరేంద్ర ఇతర నేతలు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి హిందువుల యొక్క ధార్మిక సంస్థ ఏదన్నా ఉందంటే భగవంతుడు కొలువై ఉన్నటువంటి తిరుమల. అలాంటి తిరుమలకు సంబంధించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం బాధాకరమైనటువంటి విషయం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్ని 2 కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సంస్థలు అడ్డుకున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనునిత్యం తిరుమల మొదలుకొని సోదరుడు చెప్పినట్లు కాకాని గుడి వరకు అపచారమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరిగాయి. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను పరమ భక్తుడిని చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీది వాడారు అనేటువంటి విషయం వాస్తవం. వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు. తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నిక పంపించాను. దాదాపు 18 ట్యాంకులు నెయ్యి ఎన్నిక పంపించడం జరిగింది. కల్తీ నెయ్యి, నాసిరకమైనటువంటి నెయ్యిని. అలాంటి సరే ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నిక పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తూ వచ్చారు? ఒకటి. లేదు అనుకుంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి నెయ్యి విషయంలో నీకేమన్నా ముడుపులు ముట్టాయా? రెండిట్లో ఏదో ఒకటి అయితే ఒప్పుకోవాలి. కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయావు, బ్లాక్ లిస్ట్లో పెట్టలేకపోయావు? లేదు, నేను స్వచ్ఛమైనటువంటి వ్యక్తిని, వాళ్ళు కల్తీ సరుకు పంపిస్తే నేను వెనక్కి పంపించాను అంటే దానికి కూడా జవాబుదారి నువ్వే తీసుకోవాలి. ఎందుకు? తర్వాత కూడా ఆ సంస్థలను కొనసాగించావు.